బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. తాడి చెట్టు అంత ఎదిగావు, కొంచెం కూడా బుర్ర పెరగలేదేరా నీకు? ఏంటి ఆ దిక్కు చూపు చూడు, ఏమిటా వినేది? ఎవడని తింటే నవ్విపోతాడు. నాకు తాటికాయ అంతుంది బుర్ర, ఎదగలేదంటే ఏంటి ఇంకా? ఏయ్, చెప్పు తెగుద్ది. ఏంటి బాబాయ్ ఈ మధ్య జాతకాలు ఏమని చెప్తున్నావు ఏంటి? చెప్పు ముందే తెగుతుందని చెప్తున్నావు. నోరు మీరా సన్నాసి, అసలు బయటికి వెళ్తే అందరూ నవ్వుతున్నారా? వాళ్ళు నవ్వేటప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు? ఇంట్లో దాక్కోవచ్చు కదా. ఎక్కువ మాట్లాడంటే పళ్ళు రాలిపోతాయి. ఏ పళ్ళు? అట్టి పళ్ళ రేగి పళ్ళ? ఏంట్రా నాటకాలా, లేకపోతే ఏమన్నా అమాయకత్వం నటిస్తున్నావా? బాబాయ్ నా గురించి నీకు మొత్తం తెలుసు కదా, చిల్ బ్రో. తెలుసులేరా, ఏ పని చెయ్యవు గానీ అడ్డమైన పనులు మాత్రం చేస్తూ ఉంటావు. అసలు నేను ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రా. ఏ కొంపదీసి నరాలు ఏమైనా బట్టే చెప్పు బాబాయ్, నరాల వీక్నెస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. ఎక్కువ మాట్లాడమంటే కొళ్ళ పొడి చేస్తానేమో అనుకుంటున్నావు. బాబాయ్ ఇగో ఇగో నువ్వు నన్ను నిజంగానే తిడుతున్నావు. అసలు ఎందుకు తిడుతున్నావు ఏంటి చెప్పు విషయం. అవునరా, ఎందుకు తిడుతున్నాను అసలు? ఇప్పుడు చెప్పాలి, అసలు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పు. గుర్తొచ్చింది. ఒరే, అక్కడ ఎవడో ఎదవలు సిగరెట్లు కాలుస్తుంటే నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళతో ఎందుకు నుంచుంటున్నావురా? అందరూ నా దగ్గరికి వచ్చి మీ వాడు సిగరెట్లు కాలుస్తున్నాడు నాకు చెప్తున్నారా? అసలు సిగరెట్లు కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? వస్తుంది, బూడిద కూడా వస్తుంది, దాని తర్వాత క్యాన్సర్ కూడా వస్తుంది, దాని తర్వాత బూడిదైపోతావురా. అంట్ల వెతవని ఎందుకు పనికిరాకుండా తయారయ్యావు? ఈరోజు బాబాయ్ నన్ను చూసి నవ్వుతున్నాడు. అంతే మరి, మొన్నటిదాకా మన రోడ్ల మీదకి వెళ్తే నవ్వేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి వచ్చి మరీ నవ్వుపోతున్నారు. సిగ్గు లేకపోతే సరే నీకు. రా వంట చేసుకుందాం. ఏం చేస్తున్నావు అడగవే, అడిగి సావు. మళ్ళీ అడిగితే సిగ్గు లేదంటావేమో. ఏం చేస్తున్నావు ఇంత? ఆవబెట్టిన సొరకాయ కూర, ములక్కాడ గంజి చారు, తర్వాత పచ్చిమిర్చి తొక్కు. ఫస్ట్ ఏం చేస్తున్నావు అంటే ఆవబెట్టిన సొరకాయ కూర. మంచి సొరకాయ దొరికింది ఇవాళ, తీసుకొచ్చాను. చక్కగా తీసుకుని కట్ చేయి. చెక్కాలి కదా మరి దీనికి. అది మర్చిపోయాను. అరవడమే కాదు, కొంచెం తెలివి కూడా ఉపయోగించాలి. మరి సరిగ్గా వండిస్తే కదా నువ్వు. తోల్ది. కత్తి తీసుకో, కింద కత్తింది. రేయ్ చక్కగా బాబు ఇది కట్ చేసి ఇక్కడికి చివరి కూడా కట్ చేయి. చేసావా? ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోయాలి. అబ్బా, ఇంట్లో పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. ఇందులో వేసేనా? దీంట్లో వేసే సొరకాయ ముక్కలు. అది దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. అబ్బాయి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. పసుపు వేసాం కదా, ఇప్పుడు పొయ్యి వెలిగించి ఆ పొయ్యి మీద పెట్టేసి దాని మూత పెట్టేసి. ఇది తీసి శుభ్రం చేసి కొంచెం. అబ్బాయి వచ్చేటప్పుడే అక్కడ ఒక పెనం ఉంది, బట్రా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి పొయ్యి వెలిగించు. దీంట్లో నూనె వేయక్కర్లేదు, అక్కడ ఆవాలు ఉన్నాయి, పట్రా. ఆవాలు ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి. ఆవబెట్టిన అంటున్నాం కదా, అందుకని ఆవాలు బాగా వేయించుకుని ఈ ఆవాల పొడి దాంట్లో వేసుకుంటాం అనమాట. అదే ఆవబెట్టిన అంటారు. ఇది పెద్దగా వేగక్కర్లేదు, కొంచెం వేడైతే చాలు. అక్కడ చింతపండు ఉంది, పట్రా. చింతపండు ఏం చేయాలంటే దీంతో పాటు వేయించుకోవాలి. అది కూడా కొద్దిగా అట్లా ఇట్లా వేపి పొయ్యి కట్టేసి చక్కగా వెళ్ళి పిండి కొట్టుకొచ్చి సేపు ఆవు పిండి. అబ్బాయి వేసుకొచ్చావా? వేసుకురాలేదు, చేసుకొచ్చా. అదే పొడి చేసుకొచ్చావా అంటున్నాను నేను. సరిగానే ఎందుకు అక్కడ పెట్టు, ఇక్కడే ఉంచది. ఇప్పుడు లోపల ఏం చేయాలంటే ఇదిగో డేక్ష
ముందు ఇప్పుడు మనం అది ఉడుకుతుంది కదా సొరకాయ ఇక్కడ, అవును. ఇక్కడేమో మనం పోపు పెట్టుకోవాలన్నమాట. నూనె వేసుకో కొద్దిగా. వేసుకో, చాలు. అబ్బాయి ఫస్ట్ ఆవాలు వేసుకుంటాం, వేసేయి. తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయలు. ఉప్పు పట్టరా. అబ్బాయి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేయాలి. ఏంటది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందని ఇక్కడ? ఏమైందా? ఉడకబెట్టిన సొరకాయ ముక్కలు వేసుకోవాలరా, పచ్చి ముక్కలు వేసుకుంటారా కూరలో? ఏదైతే ఏంటి బాబాయ్, సొరకాయ ముక్కలే కదా. బాగుందిరా. ముందు పెరుగన్నం తినేసి ఆ తర్వాత సాంబార్ అన్నం పచ్చడి అన్నం తినరా. అలా గుర్తుంది, కుదరదు కదా బాబాయ్. బాబాయ్ నువ్వు జరుగు, తప్పుకో. అయిపోయి ఇప్పుడు ఎక్కడకరా నువ్వు? వాడిని మామూలుగా తనని ఇరగొట్టు చెప్తాను. అయ్యే వదిలే కానీ మన వంట చేసుకున్నారా? కాదు బాబాయ్, లేకపోతే నన్ను చూసి ఓ రకంగా నవ్వుతున్నాడు బాబాయ్. సరేలే, ఆ సొరకాయ ముక్కలు తీసి దీంట్లో ఏదో ఉంది సంథింగ్. ఈ సొరకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఆవపొడి తెచ్చుకున్నాం కదా, ఆవపొడి దీంట్లో కలుపుకుంటే ఇప్పుడు ఆవ పెట్టిన సొరకాయ కూర రెడీ అన్నమాట. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొట్టుకున్న ఆవ ఉంది కదా, పట్టుకో, ఇది పట్టుకో. ఇది వేస్తూ ఉంటాను, నువ్వు కలుపుతూ ఉండు. ఆ కొత్తిమీర ఉంది అందుకో అక్కడ. చక్కగా కూర రెడీ అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసి అది మూత పెట్టేసి చక్కగా అట్లా మగ్గుతుంది కొంచెం కూర. నెక్స్ట్ మనం చేసుకునేది ఏంటి? ములక్కాడ గంజిచారు. అబ్బాయి ఆ ములక్కాడలో ఏంటి పట్టరా. ఇదిగో బాబాయ్, ఇదిగో చక్కగా కట్ చేసి పెట్టాను. తర్వాత అక్కడ గంజి ఉంది, ఆ గంజి కూడా పట్టరా. ఆ గరిటి ఇదిగో గంజి బియ్యం వేసుకుని గంజి కాసుకుంటాం కదా, అవును, అలా గంజి కాసిందనమాట. ఓకే. లక్ష్మీ చారం చేసుకుంటారు. ఆ చారు చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే గంజిని పుల్లి పెడతారు. మనం ఇప్పుడు దీనికైతే ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జగ్గులో నీళ్ళు, ఈ ములక్కడలో కొంచెం నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. బాబు, లక్ష్మీ చారు చేసుకుంటారు కదా, అది బాగా ట్రెడిషనల్ చారే. అలాగే ఈ ములక్కాడ గంజి చారు కూడా చాలా ట్రెడిషనల్. చాలా రోజుల నుంచి మా అమ్మలు బామ్మలు వాళ్ళందరూ చక్కగా చేసేవాళ్ళు. చాలా రుచికరంగా కూడా ఉంటుంది అనమాట. అబ్బాయి ఇప్పుడు ఆ గిన్నె తీసుకురా. ఆ జాలి గిన్నె దాని మీద పెట్టు, లోపల పెట్టు. అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఈ గంజిని ఇలా తీసుకుని దీంట్లో వేసేయాలన్నమాట. వేసేస్తే గంజి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అబ్బాయి ఇప్పుడు గంజి అంతా కిందకి వచ్చేసింది. అన్నం ఒకటి పక్కన పెట్టేసి పెట్టావా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం ములక్కాళ్ళు కడుక్కున్నాం కదా, ఈ ములక్కాళ్ళ గంజిలో వేసుకోవాలి. అన్నీ వేసి గంజిలోనే ఉడకాలి. గంజి దీంట్లో వెళ్తుంది అనమాట. ములక్కాళ్ళకి పట్టి బాగా టేస్ట్ ఉంటుంది. కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు వేయి. పొయ్యి వెలిగించేసి మూత పెట్టి. అబ్బాయ్ ఇది ఒక 25-30 నిమిషాల దాకా ఉడకాలి. అబ్బాయ్ కూర అయిపోయింది, ఇది నింపేసి. అక్కడ ప్యాన్ ఉంది, పట్టరా.
కొంచెం వెలిగించు, పొయ్యి వెలిగించు. తర్వాత అక్కడ బియ్యము నువ్వులు పెట్టాను పట్రా. ముందు బియ్యం వేసుకోవాలి, కొద్దిగా వేపేసి ఈ బియ్యం ఇలా వేయించుకోవాలి. వేయించుకుంటే ఆ గంజికి మంచి రుచి వస్తుంది అనమాట. ఓకే. బియ్యం వేపు కొంచెం. ఆ బియ్యం వేగిని ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందాం అందులో. ఇప్పుడు నువ్వులు వేసాం కదా, అవును. ఇప్పుడు నువ్వులు కూడా చిటపటలాడాలన్నమాట. ఓకే. అప్పుడు చిటపటలాడిన తర్వాత మనం తీసుకెళ్లి పొడి కొట్టుకు రావాలి. మాకు తెలీదా తెలుసు ఈ పొడి కొట్టాల విషయం? మాకు తెలీదా? ఏం తెలుసా నీకు అసలు? ఇదిగో బాబాయ్, ఆ మాట కోసం నీకేం తెలుసు వచ్చురా? ఏదన్నా తిన్నగా చేసి వస్తావా? నువ్వు తప్ప ఈ ఊర్లో నన్ను అందరూ గుర్తించారు. ఎవరు గుర్తించారో పాపం? ఆ సాంబి గారు లేడు, అదే టైర్లకు పంచర్ వేస్తూ ఉంటాడే, ఆడు గుర్తించాడు. ఆ మల్లిగాడు లేడు, దూదెక్కుతూ ఉంటాడే, ఆడు గుర్తించాడు. మూర్తి గాడు చెరుకు రసం చేస్తాడే, గుర్తించాడు బాబాయ్. పోయినప్పుడల్లా ఇంకొకడు కూడా ఉన్నాడు రా, శనీశ్వరుడు. ఎవడు? నిన్ను గుర్తించిన వాడు. అడుగో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు మళ్ళీ వచ్చావరా? నువ్వు అడ్డం తప్ప నువ్వు అక్కడే ఉండరి, నువ్వు అక్కడే ఉండాను, వస్తున్నా బాబాయ్. ఆడితో ఇంకా నువ్వు ఎక్కడ పోతావు కానీ తీసుకెళ్ళి ఇది శుభ్రంగా పొడి కొట్టుకురా. ఓకేలే బాబాయ్. ఒరే అటుపోతున్నా ఇక్కడికి రా. బా ఇటు వెళ్ళాడు, తిరిగి మొత్తం తిరిగి మళ్ళీ వస్తాలే. పోనీ ఊరంతా తిరుగుతావురా, ఇక్కడ వంట ఎప్పుడు చేసుకోను. దొరికాడా? దొరకలేదు బాబాయ్. దొరుకుంటేనా వాడికి నా మర్మకళ చూపించావాడిని. మర్మకళ చూపిస్తావా? ఎలా చూపిస్తావురా? పేపర్ మీద రాసి మర్మకళ రాసేస్తా. కుడి జోకులు వేస్తే బడబట్టి బయటికి గెంటుతా. వద్దులే బాబాయ్, అసలే అడంతా నొప్పిగా ఉంది. వీలైతే నడుము పెట్టిపోయి. అట్లా సిగ్గులేదు నీకు అసలు, ఏం పడితే అది మాట్లాడతావు. బాబాయ్, ఆవు చైన్లో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా? అక్కడే మేస్తా. సరేలే బాగా వెళ్ళాలంతా బాగానే చెప్తున్నావు కానీ పని చేసుకున్నావురా. బాబాయ్ మంచిగా ఉడికాయి బాబాయ్ అన్ని. ఇంకా కొద్దిగా ఉడకాలి అబ్బాయి. ఇదిగో అబ్బాయి, ఇప్పుడు నువ్వు పొడి చేసుకొచ్చావు కదా, అవును, ఈ పొడి కూడా అందులో వేసేసేయచ్చు. వేసావా? శుభ్రం కలిపి ఇప్పుడు. కలిపావా అబ్బాయి? ఆ ప్యాన్ మళ్ళీ ఇక్కడ పొయ్యి మీద పెట్టు. తిరగమాత వేయాలిగా, ఇంకా ఉంది పని. అవునా? తిరగమాత దినుసులు ఉన్నాయి, ఇక్కడ పట్టరా అబ్బాయి. కాస్త నీళ్ళు పోయి దాంట్లో. అక్కడ తిరగమాత దినుసులు ఉన్నాయి ఇటు. బాబాయ్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె పోసుకో. ఏదో ఒక చెంచాడా. ఇప్పుడు తిరగమాత వేసుకోవాలి. వేసే బాబాయ్. ఆవాలు, ఇది కరివేపాకు, ఇది అల్లం ముక్కలు, ఇవి వెల్లుల్లిపాయలు. తర్వాత ఇందులోనే మునగాకు కూడా వేస్తాం. మునగాకు ఎందుకంటే రుచికి మంచిది, అలాగే ఆరోగ్యానికి కూడా మునగాకు చాలా మంచిది. మునగాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత పసుపు. అబ్బాయి తిరగమాత బాగా వేగింది. ఇప్పుడు తీసి దాంట్లోకి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని దాంట్లో ఈ చారే ఇందులో పోస్తే వేసావా? ఇది అక్కడ పెట్టేసి ఇట్రా. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేయి, పెట్టు. ఈ నిమ్మకాయ పులుసుకు దాంట్లో వేసి పొయ్యి ఆఫ్ చేసేసి. ఇప్పుడు ఫైనల్గా కాస్తంత కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. చక్కగా మునక్కాడ గంజిచారు, అది కూడా రెడీ అయిపోయింది. బాగుందా? ఏంట్రా మీ పిన్ని ఫోన్ చేస్తుంది? మడత కాజాలో ఎన్ని మడతలు వేయాలని ఆ డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే నీకు ఫోన్ చేస్తుంది. లేస్తావాయాను ఒకటి దానికి డౌట్. నన్ను హలో, ఏంటో ఏంటి నాకు మతి మరుపా? అదేంటి చీర మొన్న కదా కొన్నాను, ఏంటి నగలా? అది కాదే, ఇప్పుడు నా మాట విన్న పెట్టేసిందిరా. అయిందా?
ఏమంటుందో నాకు మతిమరుపు పెట్టరా? మరి లేకపోతే నీకు నిజంగానే మత్తు మార్పు ఉంది బాబాయ్. అవునా? నాకు మతిమరుపు ఉందా? నేను నిరూపించనా? నిరూపించు. ఇందాక మనం ఉప్పేసావా? వేసాం. అది ఏ ముక్కకి తగిలిందో ఫస్ట్ చెప్పు. మొట్టమొదటి ఏ ముక్కకు ముప్పు తగిలిందో చెప్పాలా? అంతే. ఏమరా మరి? మరి ఉన్నట్టేగా నీకు మతి మార్పు? ఉన్నట్టే కదా. వీడు మళ్ళీ వచ్చాడు బాబాయ్. ఇదేమిట్రా, ఇందాక నిన్ను చూసిన వాడు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నాడేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది బాబాయ్. ఉందిరా, వీడి సంగతి ఏదో చూడాలి. చూద్దాం. తర్వాత ఏం చేస్తున్నావు చెప్పు. ఆ సంగతి ఏం చెప్తాను. తర్వాత ఏం చేస్తున్నావు అంటే పచ్చిమిర్చి తొక్కు. ఓహో, అందుకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అక్కడ పెట్టాను. పెట్టరా, అమ్మూకుడు కూడా పెట్టి ఇక్కడ. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెంగా ఆగు. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడు, వీటిని అలాగే వేపకూడదు. దీనికి ఏం చేయాలి, ఎరగొట్టుకోవాలి. అదే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నూనె పోయి, ఇప్పుడు ఇదిగో మెంతులు, కాస్తంత చింతపండు, ఇది కూడా వేగాలి. కొంచెం వేగని వేయించు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి దీంట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా వేపు, కొంచెం ఘాటు వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించదాన్ని. బాయ్, కాస్త కళ్ళు పోయి. పొయ్యి ఆఫ్ చేసేయి. అది ఇప్పుడు ఏం చేస్తావంటే ఇదిగో ఆ రోలు ఉంది చూడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, పెద్ద రోలు. రోలు తెచ్చా. మరి బండ ఏదమ్మా? తెస్తానమ్మా. అది వేసుకుని కచ్చా బిచ్చాగా తొక్కాలి. తొక్కు అంటాం కదా, అది. అబ్బాయ్, అయిపోయింది, పచ్చడి అయిపోయింది. తీసే దాంట్లోకి ఆ గిన్నెలు తీసుకో. తర్వాత అవి కూడా తీసేయన్ని గిన్నెలోకి. ఆవబెట్టిన సొరకాయ కూర. అబ్బాయి, కొద్దిగా కొత్తిమీర ఉండాలి చూడు అక్కడ. ఇప్పుడు మునక్కాడ గంజిచారు. అయిపోయింది బాబాయ్. ఈ మూడు తయారైపోయి ఇప్పుడు అబ్బాయి, ఇప్పుడు ఇవన్నీ తీసేసిమ్మా. పడేస్తే ఏదో ఒకటి తిన్నగా చేయవు కదరా. అసలు నిన్ను లాభం లేదురా. మరి ఇదిగో అన్నయ్య మాట విని నిన్ను నేను పెట్టుకున్నాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. మళ్ళీ వచ్చి ఏదో పోలికలు, నీ పోలికలు కనపడుతున్నాయి. ఏడ్చావు, ఆపు. ఇప్పుడు ఆడు 32 పళ్ళు బయట పెట్టి మరి నవ్వేలాడు కదా, ఆడిని అసలు పోలేరమ్మకి బలి ఇచ్చేస్తాను రా. బాబాయ్ పాపం పోలేరమ్మకి మేకల్ని బలిస్తారు బాబాయ్. ఇలాంటి వింత జంతువుని బలి ఎవరు బాబాయ్? కూడా బలి ఇవ్వాల్సిందే. ఏమైనా సరే రే, ఎక్కడున్నావురా? అమ్మా
అయ్యో నీళ్ళు కొట్టాడు, ఈయన ఆయన్ని కొట్టాడా, మొత్తం ఇరిగినట్టున్నాయి. బాబాయ్ జరగరా ఇడుగు ట్రైటర్ అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు ఇప్పుడు. అయిపోయింది నీ మ్యాటర్ అయిపోయింది, కేల్కతాం. బాబాయ్ ఏంటి వారకం చూస్తుంటే అని పట్టుకున్నట్టున్నావు, తుక్కు కొట్టినట్టున్నావు. ఏంటి పట్టుకునేది, ఏంటి కొట్టేదండి? అయ్యో ఏమైంది? ఆడు ముందు పరిగెత్తున్నాడు, నేను వెనక పరిగెత్తున్నా. ఆడు ముందు పరిగెత్తున్నాడు, నేను వెనక పరిగెత్తున్నా. ఆడు ముందు నేను వెనక, ఆడు ముందు నేను వెనక. పట్టుకున్నావా లేదా? పట్టుకున్నాను. ఏంటో కాకపోతే నా నడుము పట్టుకున్నాను. సరే ఇప్పుడు నీ పరిస్థితి చూస్తేనేమో నువ్వు ఒట్టి మనిషి కాదు, నడుము పట్టుకుంది. నువ్వు చెప్పమన్నా చెప్పలేవు, అందుకని నేనే చెప్పేస్తా. సరే తగలడు. ఓకేనా? ముందుగా మనం ఆవబెట్టిన సొరకాయ కూర ఎలా తయారు చేసామంటే, గిన్నెల్లో నీళ్లు పోసి సొరకాయ ముక్కలు, కల్లుప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆవాలు, చింతపండు వేసి వేయించి పొడి చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో నూనె, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, ఉడకపెట్టిన సొరకాయ ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. చివరిగా ఆవపొడి, కొత్తిమీర వేసి దించుకుంటే ఆవపెట్టిన సొరకాయ కూర రెడీ. ములక్కాడ గంజి చారు ఎలా తయారు చేస్తామంటే, గిన్నె పెట్టి అందులో గంజి, ములక్కాడ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 20 నుంచి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో బియ్యం, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న ములక్కాడలో ఈ పొడి నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ములగాకు, పసుపు వేసి వేయించి ఆ తాలింపును ఉడుకుతున్న ములక్కాడలో వేసి నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే ములక్కాడ గంజి చారు రెడీ. పచ్చిమిర్చి తొక్కు ప్యాన్ పెట్టుకుని అందులో నూనె, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు వేసి వేయించి రోటిలో వేసి దంచుకుంటే పచ్చిమిర్చి తొక్కు రెడీ. బాబాయ్ మళ్ళీ వచ్చేసాడు. బాబాయ్ ఏం పట్టుకొద్దు, వాడు మన అవుతున్నాడు. వాడు పట్టుకున్నావు అనుకో, వాడు పరిగెడుతున్నాడు. అందుకే వాడిని దగ్గరుండి డీల్ చేద్దాం, అర్థమైందా? కానీ నేను డీల్ చేస్తా, నువ్వు సైలెంట్ కూర్చో. అలాగే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది నువ్వు చూసి నేర్చుకో. ఏమ్మా బాగున్నావా? ఏం చేస్తుంటావు? ఎక్కడుంటావు? బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నారు ఈ ఊర్లో? అయిందా? అట్ట కాదురా, వాడికి భోజనం భోజనం పెట్టేస్తే అప్పుడు తింటాడా? తిన్నాక మెల్లగా మాట్లాడి కదిలించచ్చు అంతే. తీసుకురా మళ్ళీ నేను తీసుకురా, నడుము పట్టిన వస్తుంటే వెళ్ళి నువ్వే తీసుకెళ్ళావు. ఎక్కువ ఒక చచ్చిపోతావు. కూర్చో ఆపురా బాబు, ఇది నువ్వు నవ్వ అయిపోద్ది. ఇప్పుడు తిను. ఇదిగో బాబు, ఎలా ఉంది? బాబాయ్ ఎవడంటావు బాబాయ్ వీడు? అదే అర్థం కాని ప్రశ్న. నాకు అదే డౌట్ కొడుతుంది బాబాయ్. రే వస్తున్నాడు, మెల్లగా పట్టుకో. ఎవరా నువ్వు? నువ్వు అలా చెప్పవురా? నీ పేగులు తోడి నా మెడలో వేసుకుంటాను రా, అప్పుడు కానీ చెప్పవురా? చెప్పరా బాబు, చెప్పరా బాబు, నీకు దండం పెడతాను. ఇదేంట్రా? ఏక్ నెంబర్ కా దో బేటా, దో నెంబర్ కా తీన్ బేటా, తీ నెంబర్ కా చాన్స్ బేటా. అర్థం కాలే కదా? ఈ ప్రపంచంలో కొన్నిటికి అర్థాలు ఉండవు. వాడికేమో రైటర్ డైలాగులు రాయలేదు. ఆ డైరెక్టర్ గారేమో వాడికి మేనరిజం ఇచ్చి వాడు నవ్వేసి వెళ్ళిపోతున్నాడు. అంతే బాబాయ్. కృష్ణ గారితో అవతార్ సినిమా తీయాలంటే ఇట్లానే. మరి ఎపిసోడ్కి ఎండింగ్ ఏమిట్రా?